ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. శ్రోతలకు నమస్కారం అండి. నా పేరు ఉమా శ్రీనివాస్. నేను స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్ సికింద్రాబాద్లో ఉంటామండి. జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి కంచి పీఠాధీశ్వరులు ఆయన మా గురువు గారండి. గురువుగారి గురించి తెలియని వాళ్ళు అంటూ చాలామంది ఉండకపోవచ్చు. అదేవిధంగా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారన్న ఒక ఉద్దేశంతో మనందరం కలిసి కొంత గురువుగారి గురించి తెలుసుకుందామని నేను ప్రయత్నం చేస్తున్నానండి. మనం ముందుగా పూర్వాశ్రమంలో గురువుగారి గురించి తెలుసుకుందాము. పూర్వాశ్రమంలో పూజ్య గురుదేవులు, వారి జన్మస్థలము, ఇవన్నీ మనం మొదటి నుంచి తెలుసుకుందాం. పూజ్య గురుదేవుల జన్మస్థలం తమిళనాడులోని ఇరుల్నీకి అనే గ్రామం. ఇరుల్నీకి అని అంటే అది తమిళ వర్డ్ అండి. ఇరుల్నీకి అంటే అర్థం అంధకారాన్ని పారద్రోలేది అని అర్థం. జయేంద్రదేవుల తండ్రి గారి పేరు శ్రీ మహదేవన్ అయ్యన్ గారు, తల్లిగారి పేరు శ్రీమతి సరస్వతి అమ్మాళ్ గారు. శ్రీ మహదేవన్ గారు సదరన్ రైల్వే ఉద్యోగి. ఈ పుణ్య దంపతులకి కలిగిన తొలి సంతానం మగబిడ్డ. ఆ బాలునికి సుబ్రహ్మణ్యం అని నామకరణం చేసి అతని క్షేమం కొరకు అన్ని విధులను శాస్త్రోక్తంగా జరిపించారు. ఇరుల్నీకి గ్రామం వేద పండితులు నివసించే పవిత్ర స్థలం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశంలో స్వల్పకాలం వసించారట. అటువంటి మహత్తరమైన పుణ్యప్రదేశంలో జన్మించిన ఆ బాలుడే ఈనాటి కాంచి శంకరాచార్య పూజ్య జయేంద్రదేవులు. మన అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే జగద్గురువులు, భగవత్ స్వరూపులు శ్రీ జయేంద్రదేవులు. ప్రాథమిక విద్య 3 సంవత్సరములు పూర్తయిన పిమ్మట 8వ ఏట వేద పండితులతో శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు మహదేవన్ దంపతులు. మహదేవన్ గారు విల్లిపురంలో నివసించేటప్పుడు అప్పటి కాంచి శంకరాచార్య పరమ పూజ్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి సందర్శనార్థం కుటుంబ సమేతంగా వీరు వెడుతూ ఉండేవారు. అక్కడే మొదటిసారి మహాస్వామి వారు ఆ బాలుని చూడటం జరిగింది. పరమాచార్య వారు భగవత్ స్వరూపులు కనుక ఆ బాలుని చూచిన మరుక్షణంలోనే అతన్ని మఠానికి ఉత్తరాధికారిగా చేయాలనే సంకల్పం కలిగిందట. కానీ బయటపడలేదు. పువ్వు పుట్టగానే పరిమళించిన రీతిలో చిన్న వయసులోనే అంతటి మహాత్ముల్ని ఆకర్షించారు జయేంద్రదేవులు. అప్పటి రోజుల్లో శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఒక పద్ధతి ప్రవేశపెట్టారట. అదేమిటంటే, ఒకరికంటే ఎక్కువ కుమారులను కలిగిన ప్రతి బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒక బాలునికి తప్పనిసరిగా వేదాధ్యయనం చేయించాలి అని. ఒక శుభదినాన్న ఈ బాలుడు శ్రీ పరమాచార్య వారి వెంట వెడుతున్న సందర్భంలో స్వామివారు ఈ బాలుడిని చూసి, ఈ మఠానికి ఉత్తరాధికారిగా ఉండటం నీకు ఇష్టమేనా అని అడిగారట. అందుకు కారణం, మఠం ఉత్తరాధికారిగా ఉండుటకు కావలసిన అన్ని అర్హతలు ఆ బాలునికి ఉండటమే. సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించుట, బ్రహ్మచారి, సూక్ష్మగ్రాహి, వేదాలన్నీ అభ్యసించినవాడు, మిగతా అన్ని విషయాలలో కూడా ఉత్తరాధికారికి ఉండవలసిన అన్ని అర్హతలు ఆ బాలునిలో ఉన్నవి. పైన ఉదహరించినట్లు అన్ని సద్గుణాలు, అన్ని అర్హతలు ఒకే వ్యక్తిలో ఉండటం అనేది చాలా అరుదని, ఈ బాలుడే దానికి తగిన వాడని పరమాచార్య వారు దృఢ సంకల్పానికి వచ్చారంట. దృఢ నిశ్చయానికి వచ్చారు. పరమాచార్య వారు నీకు ఇష్టమేనా అని ఆ బాలుని అడిగినప్పుడు ఆ బాలుడు మా తల్లిదండ్రులను అడగాలి అని అన్నాడట. పరమాచార్య వారు వెంటనే ఈ కబురు ఆ బాలుని తల్లిదండ్రులకు తెలియజేయమని శాస్త్రి గారిని పంపించారట. అప్పటికి ఆ బాలుని వయసు 13 సంవత్సరములు. శాస్త్రి గారు మహదేవన్ గారితో ఈ విషయం చెప్పగానే ఆయన అత్యంత ఆశ్చర్యానికి లోనయ్యారట. ఒక్క క్షణం తన కుమారుని బంగారు భవిష్యత్తు కనుల ముందు కదలాడింది. కానీ మరుక్షణం కుమారుడు తనకు దూరం అవుతాడనే బాధ ఒకటి. ఆ సందిగ్ధావస్థలో తనకు కొంత సమయం కావాలని
తన భార్యతోనూ తన కుమారునితోనూ సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారట. తరువాత మహదేవన్ గారు ఈ విషయాన్ని తన భార్యతో చెప్పి, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగారట. అప్పుడు ఆ తల్లి మనస్సు ఎలా స్పందించి ఉంటుందో మనం ఊహించవచ్చు. నా ఊహలో అయితే ఆ తల్లి మనస్సు ఎలా ఉంటుందన్నది, ఆ తల్లి ఆలోచన ఇలా ఉంది. ఒక్కసారి కనుక కుమారుణ్ణి ఇచ్చి వేస్తే తిరిగి తన కుమారుడు తన బిడ్డ తన ఇంటికి వచ్చే అవకాశమే ఉండదు. ఎప్పుడైనా తల్లిదండ్రులు చూడాలని నేను అనుకుంటే కంచి కామకోటి పీఠాధిపతి కాంచి శంకరాచార్యగా చూడాలే తప్ప తన అల్లారు ముద్దుగా పెంచుకున్న తన తొలి సంతానం తన ముద్దుల తనయుడు సుబ్రహ్మణ్యానిగా కాదు. ఆ సమయాన ఆ తల్లి పడ్డ ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. నవమోసాలు మోసి కని పెంచిన తల్లికి ఇది విషమ పరీక్ష. తల్లి మనస్సు తనయుని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. అలాగే పరమాచార్య వారంతటి వారు తన తనయునికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తానంటే కాదనగలదా? ఎటో నిర్ణయించుకోలేని పరిస్థితిలో వారి కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముందు మోకరిల్లి ఈ సమస్యకు దారి చూపు స్వామి అని వేడుకున్నారట. కొంతసేపటికి ఆమె పడుతున్న ఆవేదన అంతా పోయి మనస్సంతా తేలికయ్యి భగవంతుడు ఒక మంచి కార్యనిర్వహణకు తన కుమారుణ్ణి ఎంచుకున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిర్ణయంగా భావించి తన కుమారుణ్ణి ఇచ్చుటకు అంగీకరించారట. తర్వాత మహదేవన్ గారు తన కుమారునికి ఈ విషయం చెప్పి, నీకు అంగీకారమేనా అని అడిగారట. కానీ ఆయన ఆ పిల్లవాడు చిన్నవాడు, బహుశా అంగీకరించకపోవచ్చు, లేకపోతే కొంత సమయం కావాలని అడగవచ్చు అని భావించారట. కానీ ఆ బాలుడు తండ్రి గారిని ఆశ్చర్యచకితుల్ని గావిస్తూ వెంటనే తన అంగీకారాన్ని తెలిపారట. తర్వాత ఈ విషయాన్ని మహదేవన్ గారు పరమాచార్య వారికి తెలియజేశారట. తర్వాత తమ కుమారునికి మఠానికి సంబంధించిన వేదాలు మిగతా అన్ని విషయాల్లోనూ తిరుచిరాపల్లిలో తర్ఫీదు ఇప్పించారట. ఆ శిక్షణ బాలుని 17వ సంవత్సరం వరకు కొనసాగింది. తర్వాత పూజ్య పరమాచార్య వారి ఆదేశానుసారం మహదేవన్ గారు దేశంలో ఉన్న అన్ని పుణ్య ప్రదేశాలను తమ కుమారునికి సందర్శింపజేశారు. సుబ్రహ్మణ్యం తన 19వ ఏట సన్యాసాశ్రమం స్వీకరించారు. సుబ్రహ్మణ్యం అనే ఆ బాలుడు తన 19వ ఏట సన్యాసాశ్రమం స్వీకరించారు. ఈ వేడుకను చూచి తరించుటకు పలు ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా కాంచీపురం చేరుకున్నారు. అంతా ఎదురు చూస్తున్న మధుర క్షణం రానే వచ్చింది. మార్చి 22, 1954వ సంవత్సరం ఉదయం సరిగ్గా 10 గంటలకి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గుడి దగ్గర కోనేరులో పూజ్య పరమాచార్యుల వారి చేతుల మీదుగా కాషాయ వస్త్రాలు స్వీకరించి పూర్వాశ్రమ వస్త్రాలను వదిలి కాషాయ వస్త్రధారణ చేశారట. అప్పుడు పరమాచార్య వారు ఆ బాలుని చెవిలో మంత్రోపదేశం చేసి ఈ బాలుని తన శిష్యునిగా మఠానికి ఉత్తరాధికారిగా ప్రకటించి జయేంద్ర సరస్వతిగా నామకరణం చేశారట. సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత పరమాచార్య వారు మఠం బాధ్యతలన్నీ జయేంద్రదేవులకు అప్పగించారట. పూజ్య జయేంద్రదేవులు బాధ్యతలు స్వీకరించేటప్పటికీ మఠం పరిస్థితి ఆదాయం 1, వ్యయం 6గా ఉండేదట. శ్రీ గురుదేవులు పీఠాధిపత్యం వహించిన పిమ్మట కార్యనిర్వహణ బాధ్యతలు చేపట్టి అభివృద్ధికి పాటుపడ్డారు. పరమాచార్య వారు సంకల్పించిన అనేక కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశారు. పరమాచార్య వారు అనేవారట, జయేంద్ర స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుంది అని. అది అక్షర సత్యమని స్వామివారి విషయంలో నిరూపితమైనది. పూజ్య జయేంద్రదేవులు కాలినడకన 2 సార్లు భారతదేశ పర్యటన గావించారు. నేపాల్ కూడా 2 సార్లు కాలినడకనే వెళ్ళారు. ఆ సమయాన అనేక శంకర మఠాలు స్థాపించారు. దేవాలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునర్నిర్మాణం, అనేక వేద పాఠశాలలు, కాలానుగుణంగా ఆంగ్ల విశ్వవిద్యాలయాలు, ఆంగ్ల పాఠశాలలు, ఆసుపత్రులు ఒకటేమిటి ఎన్నెన్నో నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేశారు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు.
పూజ్య గురుదేవులు మానస సరోవర యాత్రను కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. కొంతకాలం తర్వాత ఆరోగ్యరీత్యాను కాలినడకన పర్యటించే కన్నా తక్కువ సమయంలో ఎక్కువ పర్యటన గావించవచ్చుననే భావనతోనూ వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వయసులో కూడా విసుగు విరామం లేకుండా కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించినప్పటికీ అలుపెరిగిన బాటసారిలా శ్రమిస్తూనే ఉన్నారు. భూకంపాలు, తుఫానులు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గురుదేవులు తమ మఠం ద్వారా సహాయ సహకారాలను అందిస్తూనే ఉన్నారు. పరమాచార్య వారు అనేవారట, కొన్ని జీవితాలు కేవలం ఇతరుల కొరకే అని. అది అక్షర సత్యమని పూజ్య జయేంద్రదేవుల జీవితం నిరూపిస్తుంది. మఠానికి పూజ్య గురుదేవులకు అతి సన్నిహితులైన వారి దగ్గర నుండి నేను సేకరించిన కొన్నింటిని ఇచ్చట పొందుపరిచాను. ఇందులో నాకు తెలిసింది వ్రాసింది అణు మాత్రమే. గురుదేవుల అనుగ్రహ భాషణం. పూజ్య జయేంద్రదేవులు ఆంధ్ర పర్యటన గావించినప్పుడు తెలుగులో అనుగ్రహ భాషణ చేసిన కొన్ని క్యాసెట్స్ నా దగ్గర ఉన్నాయి. వాటిలో సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, భక్తి మార్గం మొదలగు అనేక అంశాలపై ప్రసంగించారు. వాటిలో కొన్ని మానవ జన్మ గురించి పూజ్య గురుదేవుల మాటల్లో. కొందరు నా దగ్గరకు వచ్చి, భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడో, ఈ బాధలు భరించలేకపోతున్నాను స్వామి అని వాపోతూ ఉంటారు. భగవంతుడు మనల్ని పుట్టించలేదు. మన పాపపుణ్యాల ఫలితంగా మన తల్లిదండ్రులుగా మనం పుట్టాము. ఇందులో ఈశ్వర ప్రమేయం లేనే లేదు. ఈశ్వరుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వడు. ఈశ్వరుడు సాక్షిగా మాత్రమే ఉంటాడు. ఎందుకు పుట్టాము అన్నదానికి సమాధానం ఇక పుట్టకుండా ఉండేందుకు. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి, కానీ ఏ ప్రాణికి సాధన చేసి మనసు నిలిపి ఈశ్వర ఆరాధన చేసి మోక్షం పొందే అవకాశం లేనే లేదు. అది ఒక్క మానవునికే ఉంది. దేవతలు కూడా కొన్నాళ్ళు సుఖాలు అనుభవించి తిరిగి మానవ జన్మ ఎత్తి సాధన తపస్సు చేసి మోక్షం పొందవలసిందే తప్ప వేరే దారి లేదు. అటువంటి అపురూపమైన మానవ జన్మ మనకు లభించినందుకు మనం మన మతాన్ని, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సన్మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ప్రతిదినం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేస్తూనే శ్రీహరి స్మరణం చేయాలి. దినమంతా ఏ చెడు పనులు చేయకుండా మంచి పనులే చేయాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండేలా చేయమని భగవంతుని ప్రార్థించాలి. ఆ తర్వాత 2 అరచేతులు దగ్గర పెట్టుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గౌరీ స్యాత్, ప్రభాతే కరదర్శనం అని చెప్పాలి. ఉదయం మన నిద్ర లేస్తేనే భూమి మీద పాదం ఉంచే ముందు సముద్ర వసనేదేవి పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శో క్షమస్వమే అని భూమి మీద పాదం మోపాలి. స్నానం ఆచరించినప్పుడు గంగే చ యమునే చైవ సరస్వతి నర్మదే గోదావరి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పాలి. అలా చేస్తే అన్ని నదులలో స్నానం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. పూజ చేసేటప్పుడు కొన్ని పద్ధతులు తప్పక పాటించాలి. చిత్తశుద్ధి కలిగి దైవారాధన చెయ్యాలి. దీనికి భాషాభేదం లేదు. ఏ కులమైనా ఏ మతమైనా భగవంతుడు ఒక్కడే. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. లైటు, ఫ్యాను, రేడియో మొదలగునవి వేర్వేరుగా ఉన్నా అవి పనిచేయడానికి కారణమైన విద్యుత్ ఒక్కటే. ఈశ్వరుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. అది గ్రహించే శక్తి అందరికీ లేకపోవచ్చును. కనుకనే మన హిందూ ధర్మంలో సగుణ స్వరూపంగా విగ్రహారాధన ఉన్నది. గణేష్, శివ, పార్వతి, లక్ష్మి, విష్ణువు ఇత్యాది రూపాలుగా మనం ఆరాధిస్తాము. ఈశ్వరుడు సర్వవ్యాపిగా ఉన్న సామాన్య గృహస్థులు సగుణాకారం లేక మనసు నిలిపి ధ్యానం చేయటం కష్టం. ధ్యానంలో కూర్చుంటే మనసు ఏకాగ్రత కుదరదు. మనసు ఎటో పరుగులు తీస్తూ ఉంటుంది. దాన్ని నియంత్రించడం కష్టతరం. అందువలన ముందుగా మనకు నచ్చిన దైవాన్ని ఫోటో పెట్టుకుని సాధన చెయ్యాలి.
పరమాత్మని ఏ రూపంలో ఆరాధించినా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఫోటోని చూస్తూ తదేకంగా ధ్యానం చేయాలి. సాధన చేయగా ఫోటో అవసరం లేకుండానే ధ్యాన నిమగ్నత అలవడుతుంది. మనకు కష్టసుఖాలను ఇతరులతో మొరపెట్టుకోకుండా భగవంతుని ముందు ఉంచితే ఆయన కరుణించి మనల్ని ఆశీర్వదించి మన మనస్సులకు శాంతి చేకూరుస్తాడు. భక్తి మార్గానికి గురువు అవసరం ఎంతైనా ఉన్నది. గురువు లేక మనకు భక్తియో మోక్షమో ఉండదు. గురు అనుగ్రహం ఉంటే మనం సాధన చేసి మోక్షాన్ని పొందవచ్చు. పూజా సమయాన ముఖాన కుంకుమ విభూతి తప్ప ఇతరమైనవి ప్లాస్టిక్వి పెట్టుకోకూడదు. సాంప్రదాయ వస్త్రధారణ తప్పక ఉండాలి. వేరే సమయాలలో మనం ఏ వస్త్రాలు ధరించినా పూజా సమయంలో తప్పక మన సాంప్రదాయాన్ని పాటించాలి. మిగతా సమయాలలో కూడా వస్త్రధారణ ధర్మానికి హాని కలిగించేటట్టుగా సంప్రదాయానికి విరుద్ధంగా ఉండకూడదు. విదేశీ వ్యామోహం విడనాడాలి. మన సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతి, నైతికత విలువలు ఇవన్నీ మన పిల్లలకు ముఖ్య పాఠ్యాంశాలుగా పెట్టాలని నా అభిప్రాయం. అదే జరిగితే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం మరుగున పడే ప్రసక్తే రాదు. స్త్రీలు కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. 2 చేతులకి గాజులు వేసుకోవాలి. ఆధునికత అనే ఒక చేతికి గాజులు లేకుండా వాచి పెట్టుకోకూడదు. ఒక జడ వేసుకోవడమే మన సంప్రదాయం. ఇల్లాలు గృహలక్ష్మిలా ఉండాలి. మంగళసూత్రానికి పసుపు తాడు మాత్రమే ఉండాలి. బంగారు గొలుసులు వేసుకొనట మన సంప్రదాయం కాదు. ఇక నైవేద్యం. మనం తీసుకునే ఆహారం మొదట భగవంతునికి నివేదించి దైవ ప్రసాదంగా మనం తీసుకోవాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. రజో తమో గుణాలు రేకెత్తించే ఆహారం తీసుకోకూడదు. మనం తినే ఆహారాన్ని బట్టి మన మానసిక ప్రవృత్తి ఉంటుంది. ఈ రోజుల్లో బఫే భోజనం అని నిలబడి తినటం చూస్తున్నాం. ఇది మన సాంప్రదాయం కాదు. అలా తినకూడదు. భర్త భోజనం చేసేటప్పుడు భార్య తప్ప ఇతరులు చూడకూడదు. కంటి దిష్టి బాగా ఉంటుంది. సాయంత్రం ఆఫీసు నుండి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఈశ్వరారాధన చేయాలి. ప్రతిదినం కొంతసేపైనా భజనలు, సత్సంగంలోనూ కూర్చొనుట, ఉపదేశాలు వినటం చేయాలి. కొంతమంది మాకు పూజ చేయటానికి సమయమే లేదని అంటారు. మనం చేసే అన్ని పనులకి ఉన్న సమయం భగవంతుని పూజించడానికి మాత్రమే లేదు అనటం అది కరెక్ట్ కాదు. ప్రతిదినం మనం కొంత సమయాన్ని భగవంతుని పూజకి తప్పకుండా మనం కేటాయించాలి. ఏ పని చేస్తున్నా భగవన్నామం మనసులో స్మరిస్తూనే ఉండాలి. వీలుని బట్టి దేవాలయాలకు వెళుతూ ఉండాలి. దేవాలయానికి కూడా తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. మనం నిద్రపోయేటప్పుడు మనం ఉదయం నుండి ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని ఈశ్వరుని స్మరిస్తూ జయ జయ శంకర శంభో శంకర్ అని ప్రార్థించి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర మనకు వస్తుంది. అలా కాక టీవీ చూస్తూనో పుస్తకం చదువుతూనో నిద్రిస్తే అంతా కలత నిద్రే. అది పద్ధతి కాదు. మనం ఏమీ ఆశించకుండా భగవంతుని ఆరాధన చేయాలి. ఈశ్వరుడు మనకు ఏది ఇస్తాడో దాంతో తృప్తిగా జీవనం సాధించాలి. అప్పుడే మనశ్శాంతి, ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. మనిషికి ఆశ ఉండవచ్చు, కానీ దురాశ ఉండకూడదు. నాకు ఇది లేదు, అది లేదు, నా కోరిక తీరితే నీకు ఈ పూజ చేస్తాను అని భగవంతుణ్ణి ఎప్పుడూ అలా ప్రార్థించకూడదు. అలా చేస్తే ఈశ్వరుని అనుగ్రహం మనకి ఉండదు. కొద్ది రోజులు ఒక దేవుడు, తర్వాత మరో దేవుడు ఎక్కువ ఫలితం ఇస్తాడని, అక్కడికి ఎవరో ఒక మాతాజీ వచ్చారు, ఆమె దగ్గరికి ఎక్కువ మహిమలు ఉన్నాయని అక్కడికి అలా పోకూడదు. ఎవరో ఒకరినే పెట్టుకొని మనం ఉండాలి. మన ఆచార్య వ్యవహారాలను, మన సంస్కృతిని గౌరవించాలి. మన పిల్లలకు నేర్పాలి. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు కలిగి ఉండాలి. ఒక్కోసారి మన బాలులను చూస్తుంటే వీరు మన దేశంలో జన్మించారా లేక విదేశాలలోనా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఎంతో నేర్పుగా బాధ్యత కలిగి వ్యవహరించవలసి ఉంటుంది.
భారతీయ సంస్కృతి, నాగరికత, హిందూ ధర్మం మన బిడ్డలకు నేర్పే విషయాలలో ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా విదేశీయుల ఆచార అలవాట్లు, మన మన వేషభాషలు వ్యామోహం విడనాడాలి. పెద్దల ప్రవర్తన పిల్లల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. పైన ఉదహరించిన వాటిని మనం అమరపరుస్తూ పిల్లలకు నేర్పించాలి. అలా కాని పక్షంలో వారు మన మాట వినరు. మన తల్లిదండ్రుల ప్రవర్తనే అలా ఉన్నప్పుడు మనం కూడా అలా చేయటం తప్పు కాదన్న భావన పిల్లలలో కలుగుతుంది. ఇతర ఏ భాషలైనా నేర్చుకోవడం తప్పు కాదు, కానీ మన మాతృభాషను మనం విస్మరించరాదు. అవసరం ఏ భాష మాట్లాడినా మన ఇంట్లో మాత్రం మన మాతృభాషలోనే మాట్లాడాలి. ఇవన్నీ ప్రభుత్వము, పాఠశాలలోని ఉపాధ్యాయులో చేయాలనుకోకూడదు. మన పిల్లలకు మనమే నేర్పుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ నిలుపుకునే ప్రయత్నం చేస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మనం గో సంరక్షణ తప్పక చేయాలి. పట్టిపోయిన ఆవులను కషాయవానికి అమ్మకూడదు. అవి జీవించినంత కాలం వాటి బాధ్యత మనమే తీసుకోవాలి. గోమయం, గోమూత్రం, గోవు పాలు, పెరుగు, నెయ్యి అన్నీ ఒక్కొక్క చుక్క చొప్పున కలిపి తీసుకుంటే క్యాన్సర్ వ్యాధి దరిచేరనే చేరదు. దీనివలన ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గోమాతని నిత్యం మనం పూజించాలి, దైవంలా ఆరాధించాలి. మానవ జన్మ అన్ని జన్మల కన్నా ఉత్తమమైనది. అటువంటి జన్మ మనకు లభించినందున మనం కక్షలు, కార్పణ్యాలతో వ్యర్థం చేసుకోకుండా ధర్మాన్ని పాటిస్తూ సన్మార్గాన్ని నడుస్తూ భగవతారాధనతో మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. జయ జయ శంకర, హర హర శంకర. పైన నేను వ్రాసినవన్నీ గురుముఖతః వెలువడినవి. అందులో నుండి నేను రాయగలిగింది, వ్రాసింది సముద్రంలోని నీటి బొట్టంత మాత్రమే. నా ఈ రచనకు నాందిగా జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన మీతో పంచుకోవాలి. మేము స్కందగిరి పద్మారావు నగర్లో ఉంటాము. మా ఇంటి ముందు చాలా పెద్ద పెద్ద మందార చెట్లు ఉండేవి. చెట్టు నిండా ఎర్రని మందారాలు నిండుగా పూచేవి. ప్రతిరోజు నేను కొన్ని పూలు పూజకు ఉపయోగించుకొని మరికొన్ని అమ్మవారి గుడికి ఇచ్చేదాన్ని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చెట్టుకి తెల్లని బూజులా ఉండే పురుగు పట్టి మొగ్గలకి, పూలకి కూడా అది వ్యాపించి ఆ పూలు పూజకి పనికి రాకుండా పోయినవి. చాలాసార్లు మందు వాడినా ఫలితం లేకపోయింది. చెట్లకున్న సన్న రజుల్లా ఉండే బూజు గాలికి ఇల్లంతా వ్యాపించసాగింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చెట్టును కొట్టివేయటం జరిగింది. ఆ చెట్టు కొన్నాళ్ళకు తిరిగి చిగురించి పూలు పూయసాగింది. మళ్ళీ అదే పరిస్థితి, పూలు మొగ్గల నిండా తెల్లని బూజు. అలా 2-3 సార్లు జరిగిన పిమ్మట ఎవరో చెప్పారు, చెట్టు మొదట్లో యాసిడ్ పోయండి, చెట్టు తిరిగి చిగురుస్తుంది అని. సరేనని నేను ఖరీదైన యాసిడ్ బాటిల్ తెప్పించాను. చెట్టును కొట్టిన పిల్లవాడు యాసిడ్ సీసా మూత తెరవడానికి ఎంత ప్రయత్నించినా మూత రావటం లేదు. అప్పుడు నేను ప్రయత్నిద్దామని సన్నగా ఉన్న ఇనుప కడ్డీని తెచ్చి ఎత్తైన ఒక చిన్న గోడ మీద పెట్టి ఆ సీసా పెట్టిన తర్వాత దాని మీద ఆ మూత పైన ఇనుప కడ్డీతో చిన్న రంధ్రం చేయాలనే సదుద్దేశంతో ఆ కడ్డీని మెల్లగా చిన్న సుత్తితో కొట్టాను. అనుకోకుండా సుత్తి దెబ్బ గట్టిగా తగలటంతో కడ్డీలోనికి వెళ్ళి యాసిడ్ ఫౌంటైన్లో నా ముఖమంతా చింది. విపరీతమైన మంటలు మొదలయ్యాయి. నేను షాక్కి గురయ్యి, గురుదేవా, జయేంద్రదేవా, ముఖమంతా యాసిడ్ పడి మండుతున్న స్వామి అని గట్టిగా ఏడవసాగాను. వెంటనే ఎవరో పంపు తిప్పి ఆపకుండా నీళ్లు కళ్ళల్లో ముఖమంతా చల్లుకుంటూ ఉండని చెప్పినట్లుగా అనిపించి గురునామం వదలకుండా కళ్ళలో నీళ్లు చల్లుకుంటూనే ఉన్నాను ముఖమంతా. అలా చాలాసేపు నీటితో తడుపుకొని పరిగెత్తుకుంటూ లోనికి వెళ్ళి విషయం మా వారికి చెప్తే ఆయన ఉన్న ఫలంగా వెళ్ళి ఆటో తీసుకొచ్చారు. మా పనివారితో కంటి డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పి నేను బాధతో అంతా డాక్టర్ గారికి ఫోన్లో చెప్పాను. మామూలుగా అయితే డాక్టర్ గారు ఆ టైంకి క్లినిక్ మూసి వెళ్ళిపోతారు. కానీ అదే రోజు ఆశ్చర్యంగా ఏదో పని ఉందని బయలుదేరి వెళ్ళిన డాక్టర్ గారు తిరిగి వెనక్కి రావటం, నా ఫోన్ అందుకోవటం జరిగింది. డాక్టర్ గారు, నీ వెంటనే క్లినిక్ వచ్చేయమ్మా, నేను ఇక్కడే ఉంటానని చెప్పారు. మా వారు హడావడిగా పర్సు తేవటం కూడా మర్చిపోయారు. నేను భయంతో గురుదేవా, జయేంద్రదేవా అని జపం చేస్తూనే క్లినిక్కి వెళ్ళాము. డాక్టర్ గారు వెంటనే కంటిలో మందు వేసి పరీక్ష చేశారు. అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ కళ్ళకి ఏమీ ప్రమాదం జరగలేదు. కనుగుడ్డు లోపల ఒక చిన్నటి తెల్లటి మచ్చలా ఉంటుంది, దాని మీద యాసిడ్ ప్రభావం పడితే చాలా ప్రమాదం అయ్యేది.
కానీ నీకేమీ కాలేదు కనుక నీ భయపడవలసింది ఏమీ లేదు అని చెప్పి కంటిలో వేసుకునే డ్రాప్స్ ఇచ్చి పంపించారు. ముఖం మంట తగ్గడానికి ఇంట్లో చేసిన వెన్న వ్రాయండి అని చెప్పారు. ఆయన మా ఫ్యామిలీ డాక్టరు. డబ్బు మర్చిపోయిన సంగతి చెప్తే తర్వాత చూసుకోవచ్చమ్మా, మీరేమీ వర్రీ అవ్వకండి అన్నారు. తిరిగి అదే ఆటో ఎక్కి ఆటో వాని దగ్గర డబ్బులు తీసుకొని మందులు కొని ఇంటికి తిరిగి వచ్చి ఆటో వానికి డబ్బులు ఎక్కువ ఇచ్చాము. డాక్టర్ గారు వెన్న బజారులో కొన్నది పనికిరాదు, ఇంటిలో చిలికినది కావాలన్నారు. తెలిసిన ఇరుగు పొరుగు వారు అప్పటికప్పుడు తీసుకుని వచ్చారు. మా ఇంటిలో వెన్న నెయ్యకం వాడకం ఉండదు. ముందు కంటిలో డ్రాప్స్ వేసుకుని ముఖమంతా వెన్న పూసుకుంటుంటే యాసిడ్ వేడికి వెన్న రాస్తుండగానే కరిగిపోసాగింది. అలా 5 నిమిషాలు గురునామం చేస్తూ వెన్న రాస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరంగా ఏ మందు వేసుకోకుండానే ఒక రకంగా మత్తుగా నిద్ర రాసాగింది. మంటలు మెల్లమెల్లగా తగ్గి ముఖమంతా ఏదో చల్లగాలి వీస్తున్నట్లుగా హాయిగా నిద్రపోయాను. ప్రొద్దుట నిద్ర లేచేసరికి మంటలు పూర్తిగా తగ్గిపోయాయి. భయంగా మెల్లగా అద్దం ముందుకు వెళ్ళి ముఖం చూసుకున్నాను. నా ముఖం ఎలా చూడవలసి వస్తుందోనని భయపడ్డాను. కానీ చాలా ఆశ్చర్యకరంగా ముఖం మీద కానీ కంటి మీద కానీ ఎటువంటి మచ్చ పడలేదు. ముఖం మాత్రం కొంచెం ఎర్రబడినట్లయింది. అలాగే గురునామంతో ఒక వారం రోజులు వెన్న రాశాను. తిరిగి ముఖం మామూలుగా అయింది. నన్ను చూడటానికి వచ్చిన మా స్నేహితులు యాసిడ్ ఎక్కువ పవర్ అయినది కాదేమో, అందుకే ఏమీ జరగలేదు, లేకపోతే ఇలా ప్రమాదం జరిగేది కదా అన్నారు. నాకు ఏమీ కాకుండా కాపాడింది నా గురుదేవులే అని వాడికి తెలియచెప్పడానికి మా పని మనిషిని పిలిచి వాళ్ళందరూ చూస్తుండగానే సీసాలో మిగిలి ఉన్న యాసిడ్ చెట్టు మొదల్లో జాగ్రత్తగా పోయమని చెప్పాను ఆమెకి. ఆమె సీసా పట్టుకుని దూరంగా చేయి చాచి యాసిడ్ని చెట్టు మొదట్లో పోసింది. ఆ యాసిడ్ పడిన ప్రదేశమంతా బుసబుసమైన పొంగుతూ పొగలు రాసాగింది. చెట్టు మొదలు మాడిపోయి తిరిగి మొక్క రాలేదు. ఇప్పటికీ కూడా మొక్క రాలేదు. పై సంఘటన చూచిన మా భజన మండలి వారు భయకంపితులై ఇదంతా శ్రీ జయేంద్రదేవుని మహిమేనని, లేకపోతే నీమేమైపోయేదానివేనని మా గురుదేవుని కీర్తించసాగారు. ఈ సంఘటన జరిగిన 10 రోజులకు శ్రీ గురుదేవులు కంచి పీఠానికి ఇచ్చేశారు. నేను స్వామి దర్శనార్థమై మఠానికి వెళ్ళాను. స్వామివారికి హారతి ఇచ్చి కుంకుమ ప్రసాదం స్వీకరించి ఒక మూల కూర్చొని గురునామం చేస్తున్నాను. ఇంతలో మా మిత్రులు అనంతరామ గారు, వారి సతీమణి డాక్టర్ రమగారు ఇద్దరూ శ్రీ గురు సందర్శనానికి వచ్చారు. స్వామిని దర్శించుకుని నా వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను డాక్టర్ రమగారితో మాట్లాడుతూ, ఏమండి నా ముఖం ఎలా ఉంది అని అడిగాను. దానికి ఆమె నవ్వుతూ, మీ ముఖానికి ఏమండి కళకళలాడిపోతుంది అన్నారు. దానికి నేను వెంటనే నా ముఖం మీద యాసిడ్ పడి 10 రోజులు అయ్యిందని జరిగిందంతా వివరంగా చెప్పాను. దానికి వారిరువురు ఆశ్చర్యచకితులై, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇదంతా స్వామివారి మహిమే అని గురుదేవుని వేణోళ్ళ పొగుడుతూ నాతో గురువుగారి ఈ మహిమ గురించి మీ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఒక పుస్తక రూపంలో వ్రాయండి అని ప్రోత్సహించారు. నేను వ్రాయగలనా అని నా అనుమానపడ్డాను. కానీ దానికి వారు మీరు తప్పక వ్రాయగలుగుతారు, వ్రాయమని ప్రోత్సహించారు. ఈ విషయంలో నా భర్త కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. శ్రీ 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 గురుదేవుల అనుగ్రహంతో నేను వ్రాయటానికి సాహసించాను. పైన జరిగిన సంఘటన నిశితంగా పరిశీలిస్తే ముఖమంతా యాసిడ్ పడిన వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఎవరో చెప్పినట్లుగా వెంటనే నీళ్లు కళ్ళలో పోసుకుంటూ ముఖమంతా పూసుకుంటూ ఉండటము, క్లినిక్ నుండి వెళ్ళిపోయిన డాక్టర్ గారు తిరిగి ఏదో మరిచి తిరిగి క్లినిక్కి రావటము, రాత్రికి రాత్రి ఇంట్లో చిలికిన వెళ్ళ దొరకటము, ముఖమంతా మంటలు పెడుతున్నా ఏదో మత్తు మందు తీసుకున్నంతగా మత్తుగా హాయిగా నిద్ర రావటం, ముఖం మీద చిన్న మచ్చ కూడా పడకపోవటం, కంటి చూపుకి ఎటువంటి ప్రమాదం జరగకపోవటం గమనిస్తే ఇదంతా పూజ్య గురుదేవుని అనుగ్రహమేనని విదితమవుతుంది. అంతటి మహిమాన్వితులు పూజ్య శ్రీ జయేంద్ర గురుదేవులు. జయ జయ శంకర, హర హర శంకర. పూజ్య శ్రీ శ్రీ జయేంద్ర గురుదేవులతో నా అనుభవాలని కొన్నింటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన పిలిచిన పలికే దైవం అని చెప్పి ఒక నామకరణ పుస్తకం నేను పెట్టానంటే దానికి కారణం చాలా ఉన్నాయి. అందులో ఒకటి మీ ముందు ఉంచుతాను. ఒకసారి శ్రీ గురుదేవులు విజయవాడ వస్తున్నారని తెలిసి మా వారు నేను బయలుదేరి విజయవాడ వెళ్ళాము.
అప్పుడు కనకదుర్గమ్మ వారి గుడిలో కుంభాభిషేకం కొరకు స్వామివారు విజయవాడకి వచ్చారు. ఆ సాయంత్రం పూజ స్వామివారు అమ్మవారి గుడి ఆవరణలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తూ అక్కడ వచ్చిన వారితో మాట్లాడుతూ భక్తులకు కుంకుమ ప్రసాదం ఇస్తున్నారు. మేము చాలామంది జనాల్లో కూర్చుని శ్రీ స్వామివారి మాటలు వింటూ ఆనందిస్తూ ఉన్నాము. ఇంతలో నేను కూర్చొని ఉన్న స్థలానికి కొంచెం దూరం నుండి ఒక పురుగు నల్లగా బొద్దింక సైజులో ఉన్నది నా వైపు పాకుతూ వస్తున్నది. నాకు పురుగులు బల్లులు అంటే చెప్పలేనంత భయం. నాకు చాలా భయం వేసింది. లేచిపోదామా అంటే తిరిగి కూర్చొనేందుకు స్థలం దొరకదు. మరి కొంతసేపటికి స్వామివారి అనుగ్రహ భాషణం మొదలవుతుంది. అప్పుడు ఏమీ తోచని స్థితిలో మనసులోనే గురుదేవ గురుదేవ అనుకుని ఈ విధంగా ప్రార్థించాను. గురుదేవ, నాకు చాలా భయంగా ఉంది, పురుగు నా మీదకే వస్తుంది అనుకుంటూ గురునామం స్మరిస్తూ ఉన్నాను. ఇంతలో స్వామివారు ఒక అతన్ని పిలిచి ఆమెకు పురుగు అంటే భయము, దాన్ని తీసివేయమని చెప్పారు. స్వామివారు చెప్పగానే అంత పెద్ద ఆయన వెంటనే లేచి వచ్చి ఆయన కప్పుకున్న దావతితో దాన్ని బయటకు తోసివేశారు. నేను కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో 2 చేతులు జోడించి శ్రీ స్వామివారికి నమస్కరించాను. అంతమందిలో కూర్చొని ఉన్న నేను భయంతో మనసులో అనుకున్నది గ్రహించి అనుగ్రహించారు. కనుకనే పూజ్య గురుదేవులు పిలిచిన పలికే దైవం అయ్యారు. జయ జయ శంకర, హర హర శంకర. సామర్లకోటలో గురు అనుగ్రహం. పూజ్య గురుదేవులు సామర్లకోటకి వస్తున్నారని తెలిసి మేము కూడా బయలుదేరి వెళ్ళాము. అక్కడ హోటల్లో రూము తీసుకొని స్నానాధికారులు ముగించుకొని గణపతి శాస్త్రి గారింట్లో స్వామివారు బస చేశారని తెలిసి మేము అక్కడికి చేరుకున్నాము. అప్పుడు సమయం ఉదయం 5:30 అయింది. శ్రీ గురుదేవులు సుప్రభాత సేవ అనంతరం ఒక అరగంట భక్తులకు దర్శనమిచ్చి శివాలయానికి వెళ్ళిపోయారు. స్వామివారే స్వయంగా శివలింగానికి అభిషేకం చేస్తారని చెప్పారు. అక్కడి వారందరూ వారి వారి వాహనాల్లో వెళ్ళిపోయారు. మాకు గుడి ఎక్కడో తెలియకపోయినా ఆటో అతను తీసుకువెళ్తాడని ఆటో కొరకు చూస్తే చుట్టుపక్కల మెయిన్ రోడ్డు ఎటో అసలు అర్థమే కాలేదు. శాస్త్రి గారి ఇల్లు చాలా ఇంటీరియర్గా ఉంది. కొంత దూరం వెళ్ళి చౌరస్తాలో నిలబడి ఆటో కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పటికే గురుదేవులు బయలుదేరి 15 నిమిషాలు దాటిపోయింది. అభిషేకం మొదలవుతుందేమోనని కంగారుగా ఉంది. ఇంతలో ఒక కారు మా ముందు నుండి వెళుతూ మా దగ్గర ఆపి డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆమె త్వరగా కారు ఎక్కండి, అభిషేకం మొదలైపోతుంది అంటుంటే మాకు అసలు మా వెనక ఎవరైనా ఉన్నారేమో వారితో మాట్లాడుతుందనుకొని మేమంతా వెనక్కి తిరిగి చూసాము. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇంతలో ఆమె, ఇంత మొగమాటం ఏమిటండి, నేను శాస్త్రి గారి చెల్లెల్ని అని మమ్మల్ని కారు ఎక్కించుకొని దగ్గరలో, అంటే స్వామివారి కన్నా కూడా 5 నిమిషాలు ముందుగానే గుడికి చేర్చారు. మేము వెళ్ళిన కొంచెం సేపటికి స్వామివారు వచ్చి శివలింగానికి అర్చన చేస్తూ ఉంటే ఆనంద పరవశులమైనాము. ఆ మరునాడు స్వామివారి పిఠాపురం వెళ్తున్నారని తెలిసి మేము సుప్రభాత సేవానంతరం బస్సులో పిఠాపురం చేరుకున్నాము. స్వామివారి గుడి ప్రాంగణంలోకి వస్తున్నప్పుడు హారతి ఇవ్వాలని అక్కడ నిలబడ్డాము. ఇంతలో ఒక అతను వచ్చి, మీరు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నిలబడకూడదు, స్వామివారు ఇటే వస్తారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని పక్కకి పంపించేశారు. ఏమి చేసేది లేక పక్కనే నిలబడి గోడకి ఆనుకొని నిలబడి ఉన్నాను హారతి పళ్ళెంతో. ఇంతలో స్వామివారు రానే వచ్చారు. స్వామివారు లోపలికి వెళ్ళిపోతారు, హారతి ఇవ్వటం కుదరలేదని బాధతో అలా నిలబడి ఉన్న తరుణంలో పక్కన ఉన్న మమ్మల్ని చూచి కొంచెం సేపు ఆగి హారతి తీసుకుని వెళ్ళిపోయారు. కనుకనే భక్తుల మనస్సరిగి అనుగ్రహించే దైవమైనారు పూజ్య గురుదేవులు. జయ జయ శంకర, జయేంద్ర శంకర. కాశీ, అలహాబాదుల్లో శ్రీ జయేంద్ర దేవుల అనుగ్రహం. సికింద్రాబాద్లో చాతుర్మాస దీక్ష అనంతరం శ్రీ గురుదేవులు కాశీకి వెళ్ళినట్టు తెలిసింది. నేను మా వారితో, ఇంతవరకు మనం కాశీకి వెళ్ళలేదు, ఇప్పుడు స్వామివారు కాశీలోనే ఉన్నారు, మనం కూడా వెళ్దామన్నాను. దానికి మా వారు, ఇంత తక్కువ వ్యవధిలో మనకు రిజర్వేషన్ దొరుకుతుందో లేదో, అయినా నేను వెళ్ళి ప్రయత్నిస్తానని రైల్వే స్టేషన్కి వెళ్ళారు. నేను మనసులో, గురుదేవ, మీరు ఉన్నప్పుడే మాకు కాశీకి రావాలని ఉంది, అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాను. గురు అనుగ్రహం వల్ల మాకు రిజర్వేషన్ దొరికింది. నా ఆనందానికి అవధులు లేవు. మేము బయలుదేరి కాశీ చేరుకున్నాము. రూము తీసుకుని స్నానాధికారం ముగించుకొని స్వామివారి దర్శనార్థమై స్వామివారి దగ్గరికి వెళ్ళాము. శ్రీ గురుదేవులు భక్తులతో మాట్లాడుతూ కుంకుమ ప్రసాదం ఇస్తూ ఉన్నారు. మేము వెళ్ళి గురుదేవులకు పాదాభివందనం అంటే దూరం నుంచే చేయాలి, ముట్టుకొనివ్వరు.
పాదాభివందనం చేశాము. స్వామివారి చిరునవ్వుతో ఇంత త్వరగా మీరు ఇక్కడికి ఎలా రాగలిగారు అని అడిగారు. దానికి మేము, స్వామి మీ ఆశీర్వచనం అనుగ్రహం ఉంటే మాకు ఏదైనా సాధ్యమే అన్నాము. శ్రీ జయేంద్ర గురుదేవులు చిరునవ్వుతో కుంకుమ ప్రసాదం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. గురుదేవులు ఉన్నంతసేపు మేము అక్కడే కూర్చొని ఉన్నాము. స్వామివారి 12 గంటలకు భిక్షకు వెళ్ళారు. గురుదేవులు తిరిగి సాయంత్రం 4 గంటలకు దర్శనమిస్తారని మా వారు చెప్పారు. మా వారు గురుదేవుల మరుసటి రోజు కార్యక్రమం గురించి మఠమారిని అడిగారు. దానికి వారు, శ్రీ స్వామివారు రేపు ఉదయం 5 గంటలకి కేదార్ ఘాట్కి స్నానానికి వెళ్తారు, తిరిగి 10 గంటలకు కంచికి వెళ్ళిపోతారని చెప్పారు. మేము రూముకి వెళ్ళి భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకుని తిరిగి స్వామివారి దర్శనార్థమే మఠానికి వెళ్ళాము. కొంతసేపటికి శ్రీ గురుదేవులు వేయించేశారు. భక్తుల సందడి ఎక్కువైంది. పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవాళ్ళతో అక్కడ చాలా సందడిగా ఉంది. శ్రీ జయేంద్ర గురుదేవులకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఎవరు పాడుతున్నా గురుదేవుల వారితో కలిసి పాడుతూనే ఆనందిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి సంసారం అన్న తర్వాత ఏవో చికాకులు ఉంటూనే ఉంటాయి. పూజ్య గురుదేవుల సమక్షంలో ఉన్నంత వరకు ఏ చికాకు ఉండదు. మనస్సంతా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మన కష్టాలను సర్వం మరిచిపోయి చాలా ఆనందంగా ఉంటాము. ఎటువంటి వారికైనా అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలనే అనిపించదు. భక్తుల రద్దీ కొంత తగ్గిన తర్వాత మేము స్వామివారికి సంధ్యాహారతి ఇచ్చాము. స్వామి, మేము రేపు ఉదయం మీతో కేదార్ ఘాట్కి వచ్చి తర్వాత 2 రోజులు ఇక్కడే ఉండి కాశీ విశ్వనాథుని సేవించుకొని తిరిగి అలహాబాద్ వెళ్ళి త్రివేణి సంగమం చూసుకొని తిరిగి సికింద్రాబాద్ వెళ్ళిపోతామని మీ ఆశీర్వచనం కావాలి స్వామి అని అడిగాము. దానికి గురుదేవులు అలానే మంచిది అని కుంకుమ ప్రసాదంతో ఆశీర్వదించారు. స్వామివారి ఆశీర్వచనం అనుగ్రహం ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయని మా నమ్మకం. రాత్రి 8 గంటలైంది. గురుదేవులు భిక్షకు వెళ్ళారు. తర్వాత మేము మా హోటల్ రూమ్కి వెళ్ళిపోయాం. ఆ మర్నాడు ఉదయమే త్వరగా లేచి స్నానాధికారులు ముగించుకొని మఠానికి వెళ్ళాము. గురుదేవులు సుప్రభాత సమయాన 5:30కి దర్శనమిస్తారు. నాకు అన్ని సేవల కన్నా ఈ సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం. అందులోనూ కాశీ పుణ్యక్షేత్రంలో శ్రీ జయేంద్రదేవులు సుప్రభాత సేవ చేసుకున్నట్టుకు ఉంటే అది ఎన్ని జన్మల పుణ్యమో అన్నట్టుగా భావిస్తాను నేను. సరిగ్గా 5:30 గంటలకి స్వామివారు బయటికి వచ్చారు. మేము ఆనందంతో స్వామివారి పాదాల మీద దూరం నుంచే పుష్పాలు ఉంచి సుప్రభాత హారతి ఇచ్చాము. అనంతరం స్వామివారు వెళ్ళిపోయారు. ఉదయం సరిగ్గా 6 గంటల సమయం కావస్తున్నది. అప్పుడే మెల్లగా సూర్యోదయం అవుతున్నది. గురుదేవులు ముందు నడుస్తుంటే మేమందరం వారి వెనుక నడుస్తూ కేదార్ ఘాట్కి చేరుకున్నాము. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావించి అనిర్వచనీయమైన ఆనందం పొందాము. శ్రీ జయేంద్రదేవులు శిష్యులతో స్నానార్థమే మెల్లగా నదిలోకి దిగుతున్నారు. అక్కడికి వచ్చిన భక్తులలో స్త్రీలు కొంతమంది కొంత దూరంలో ఇద్దరిద్దరిగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని స్నానాలు చేస్తూ ఉన్నారు. నాకు నీళ్ళంటే చాలా భయం. మా వారికి కూడా నీళ్ళంటే భయం. అందువలన ఆయన స్నానానికి రానన్నారు. నీవు కూడా వెళ్ళవద్దు, మనం ఎక్కడి నుండే చూద్దామని అన్నారు. కాశీలోనూ అదీగాక కార్తీక సోమవారం నాడు ఇంతటి అదృష్టాన్ని నేను ఎందుకు వదులుకోవాలని మా వారు వద్దన్నా వినకుండా ఒక్కదాన్నే గురునామం చేసుకుంటూ మెల్లగా దిగాను. భయంగానే గురుదేవా గురుదేవా అంటూ ఒక మునక వేశాను. నదీ ప్రవాహం ఒక్కసారిగా బలంగా కొంత దూరం నన్ను లాగేసింది. భయంతో ఏమి జరుగుతుందో అర్థం కాక గురునామం చేస్తూనే ఉన్నాను. గురుదేవా, నాకు చాలా భయంగా ఉంది స్వామి అని ఏడ్చేస్తున్నాను. ఇంతలో ఒక అదృశ్య హస్తం నన్ను ఒడ్డుకి లాగేసింది. నేను వెంటనే నది ఒడ్డు నుండి పైకి చేరుకున్నాను. పైకి చేరాక మా వారు ఈ సంఘటనకి ఎంతగా భయపడిపోయారో ఆయన ముఖం చూస్తేనే అర్థమైంది. నన్ను కాపాడిన అదృశ్య హస్తం నేను నమ్ముకున్న పూజ జయేంద్రదేవులది కాక వేరొకరిది ఎలా అవుతుంది? కనుకనే శ్రీ గురుదేవులు పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమైనారు. స్వామివారు స్నానానంతరం గట్టుపైకి వచ్చి వారి ఆసనంపై కూర్చుని నొసట విభూది రేఖలను దిద్దుకొని కన్నులు మూసుకుని జపం చేస్తున్నారు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేలేత కిరణాలు నదీ జలం మీదుగా స్వామివారిపైకి ప్రసరిస్తూ ఉంటే ఇది కలియుగం కనుక ప్రత్యక్షంగా భగవత్ సాక్షాత్కారం మనకు దొరకదు. కానీ ఆ సమయాన శ్రీ గురుదేవుల్ని వీక్షిస్తుంటే అపర శివ స్వరూపములా దివి నుండి భూమికి సాక్షాత్ పరమశివుడే దిగివచ్చి తపస్సు చేస్తున్నంత మధురమైన మరిచిపోలేని దివ్యానుభూతిని పొందాము. ఆ దృశ్యం కాంచిన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమే. జయ జయ శంకర, హర హర శంకర.
గుంటూరులో శ్రీ గురుదేవుల అనుగ్రహం. పూజ్య శ్రీ 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 జయేంద్రదేవుని లీలలు తలుచుకుంటే వడలంతా ఆనందంతో పులకరిస్తుంది. ఒకసారి మేము గుంటూరు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఆ రోజు ఉదయం సికింద్రాబాద్లో రైలు ఎక్కి సాయంత్రం 5 గంటలకి గుంటూరు చేరుకున్నాము. ఒక హోటల్లో రూమ్ తీసుకుని స్నానాదిగాలు ముగించుకొని శ్రీ గురుదేవుల సందర్శనార్థమై బయలుదేరి వెళ్ళాము. అప్పుడు రాత్రి 7 గంటలైనది. అక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణంలో పూజ్య శ్రీ జయేంద్రదేవులు వేదికను అలంకరించి అనుగ్రహ భాషణ చేస్తున్నారు. ప్రాంగణమంతా విపరీతమైన జనంతో నిండిపోయింది. మేము చాలా దూరంలో నిలబడి స్వామివారి అనుగ్రహ భాషణం అంతా విన్నాము. అనుగ్రహ భాషణ ముగిసింది. జనమంతా మెల్లగా వెళ్ళిపోసాగారు. నేను మా వారు మెల్లగా దారి చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళి నిలబడి శ్రీ స్వామివారికి నమస్కరించాము. అంతమందిలోనూ శ్రీ గురుదేవులు మమ్మల్ని ఎంతో ఆదరంతో బాగున్నారా, ఎప్పుడు వచ్చారో, ఎక్కడ బస చేశారో అని కుశల ప్రశ్నలు వేశారు. ఆ మాటలతో మేము ఉదయం నుండి చేసిన ప్రయాణ బడులకంతా ఒక్కసారిగా సడిలిపోయి మనస్సంతా ఆనందంతో నిండిపోయింది. అక్కడ చాలామంది స్వామివారి సందర్శనార్థమై వస్తూ వెళుతూ ఉన్నారు. అంతా అయ్యి శ్రీ స్వామివారి భిక్షకు వెళ్తారనగా మేము గురుదేవులకు తిరిగి హారతి సమర్పించి కుంకుమ ప్రసాదం స్వీకరించి తిరిగి మా బసకు చేరుకున్నాము. మేము బస చేసిన చోటు నుండి శ్రీ స్వామివారు ఉన్న ప్రదేశానికి చాలా దూరం. అది నక్సల్ ఏరియా, జాగ్రత్త అని మేము బయలుదేరే ముందు మా వాళ్ళు హెచ్చరించారు. ఆ మరునాడు తెల్లవారుజామున 4 గంటలకు లేచి శుచి అయ్యి శ్రీ స్వామివారి సుప్రభాత సేవకు బయలుదేరాము. అంతా చీకటి ప్రదేశం, మరియు అది మాకు కొత్త. ఆటోవాడిని నమ్మి ప్రయాణించాలంటే చాలా రిస్క్తో కూడిన పని. అయినా కూడా గురుదేవులు మాతోనే ఉంటారన్న గట్టి నమ్మకంతో, ధైర్యంతో గురునామస్మరణ చేసుకుంటూ ఆటో ఎక్కాము. చుట్టూ చెట్లు, చీకటి, చాలా భయంకరంగా ఉంది. ప్రయాణం అరగంట సైనే పట్టింది. పూజ్య గురుదేవుని దయవలన క్షేమంగా చేరుకున్నాము. అక్కడ చాలామంది పోలీసులు చలిమంటలు వేసుకొని కాపలాకి వస్తున్నారు. వారిని చూడగానే మమ్మల్ని లోనికి పోనివ్వరేమోనని భయపడ్డాము. అక్కడ ఉన్నవారిలో ఏ ఒక్కరూ మమ్మల్ని ఆపలేదు, ఎవరు మీరని అడగలేదు. మేమే వారి దగ్గరికి వెళ్ళి శ్రీ జయేంద్రదేవుని బస ఎక్కడా అని అడిగాము. అదిగో అదే అని చెప్పి వారు రూమ్ చూపించారు. అప్పుడు సమయం 5 గంటలు కావస్తుంది. నీలాకాశం అంతా వెండి మబ్బులతో నిండి ఉన్నది. ఉన్నమచంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చల్లని పిల్లగాలులు వీస్తూ ఉన్నాయి. ఆ వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా, కన్నుల పండుగగా ఉన్నది. ఆ వెండి మబ్బులతో పోటీ పడుతున్నట్టుగా పక్కనే పూర్తిగా చలువరాతితో కట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఆ వెండి మబ్బులే దేవాలయంగా మారిన అన్నట్లున్న ఆ చంద్రుని కాంతిలో మెలమెల మెరిసిపోతూ కనుమిందు చేస్తూ మనస్సుని ఆనంద పరవశుల్ని గావిస్తూ ఉన్నది. గుడికి మరో పక్కన శ్రీ గురుదేవులు బస చేసిన రూము. అది ఒక్కటే రూము, ఒంటి స్తంభం మేడల. అది కూడా ధవళ వర్ణంతో పైన వర్ణించిన వాటితో మౌనంగా సమానంగా పోటీ పడుతూ చూచేవారి కన్నుల పండుగగా ఉంది. ఆ వాతావరణంలో ఆ దృశ్యాలు చూస్తూ మమ్మల్ని మేము మరిచి ఆనంద పరవశులమైనాము. సమయం 5:30 కావస్తున్నది. శ్రీ స్వామివారు దర్శనమిచ్చే సమయం కావస్తున్నదని మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాము. స్వామివారు ఉండే గది దగ్గరకు వెళ్ళి పళ్ళెంలో పూలు, కుంకుమ, కర్పూరం పట్టుకొని కింద కూర్చొని ఉన్నాను. మా వారు నిలబడి ఉన్నారు. అచ్చటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంతలో మెల్లగా శ్రీ గురుదేవుల తలుపులు తెరుచుకున్నవి. గురుదేవుల పాద దర్శనం అయ్యింది. గురుదేవుల పాదాలు ఒక రకమైన వింత కాంతితో మెరుస్తూ ఆ ప్రదేశమంతా నిండి కనపడుతూ ఉంటే నన్ను నేను మరిచి దివ్యానుభూతిని పొందుతూ నిశ్చేష్టురాలనే అలాగే ఉండిపోయాను. కొంచెం సేపటికి మామూలు స్థితికి వచ్చి చూస్తే పూజ్య గురుదేవులు గుమ్మలో నిలబడి మా వారితో మాట్లాడుతూ కనపడ్డారు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగింది. నేను గురుదేవుల పాదాలపై పువ్వులుంచి హారతి ఇచ్చాను. శ్రీ స్వామివారు లోనికి వెళ్ళిపోయారు. తర్వాత నేను చాలాసేపటి వరకు కన్నులు మూసుకొని ఆ దృశ్యాన్ని తలుచుకొని అపరిమితమైన ఆనందాన్ని పొందాను. ఆత్మానందం అంటే అదేనేమో. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే అదే అనుభూతికి లోనవుతూ ఉంటాను. ఇది నా జీవితంలో మరువలేని, మరుపురాని, మధురమైన దివ్యానుభూతి. జయ జయ శంకర, జయేంద్ర శంకర.